హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి మన ఆదివారం వచ్చాను. ఇక్కడ టిఫిన్ బాక్స్ తీసుకున్నాను, టిఫిన్ తింటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను చెప్పాల్సింది అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు మా మీద ఓలా బల్ల మీద అప్పుడు ఉండే 15% కమిషన్ ఉండే మనకు. అంటే అప్పుడు 10% 100 10 రూపాయలు తీసుకుంటుండే. మన కేటీఆర్ ఇన్వాల్ అయినాక 100 34 రూపాయలు. అంటే మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఒక 3000 దందా చేస్తే 100% 1000 రూపీస్ వాళ్ళకి ఫోన్పే చేయాలి. లేకపోతే ఐడి ఓలా ఐడి ఊబర్ ఐడి ఏదైనా బ్లాక్లో పడిపోతున్నాడు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వీడియోకి కారణం 4 నెలల అండ్ 2024. సో నేను ఏంటంటే చెప్పాల్సింది అంటే ఇప్పుడు జీరో కమిషన్ తీసుకుంటారు అండ్ ఒకసారి 100 10 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే మనల్ని దించేసినాం కదా అధికారంలోకి, ఇప్పుడు అలా తీసుకుంటున్నాడు. తెలంగాణకు అప్పైంది అని రేవంత్ రెడ్డి అంటాడు. మతి మమ్మల్ని అందరూ చెప్తున్నారు. ఒకటి కేసీఆర్ ఆస్తులు 2014 ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి, అని ఎట్లా వచ్చినాయి, అని జీతం ఎంత, జీతం లెక్కెత్తే ఈ 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది, మరి ఇది ఎట్లా ఎక్కువ వచ్చింది అని ఒకసారి ఎంక్వైరీ చేసి ఆ పైసలని రికవరీ చేస్తే ఈ తెలంగాణ తీరుతుంది కదా. చూసి కొంచెం చేయండి. మాలాంటి వాళ్ళకి రెంట్లు అయినా బయట ఖర్చు అయినా ఎక్కువైపోతుంది. ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళని చూసి ఓటేయండి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు. నేను అధికారంలోకి వస్తే నేను ఎప్పుడు ఏదో సీఎం అయ్యేట్టుగా వస్తున్నాడు. ఆ ఓటేసి ఓటు దండ చేసుకోకండి. వేసే బీజేపీ కనేయండి, వేసే కాంగ్రెస్ కనేయండి. ఈ బీఆర్ఎస్ ఓటు అయితే ఈ ఓటు తీసుకొని ఆ కాంగ్రెస్ కన్నా ఇప్పుడు గెలిచినట్టే మా సీటు ఉందని ఆ కాంగ్రెస్ కన్నా అమ్ముకుంటాడు, బీజేపీ కన్నా అమ్ముకుంటాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే పైన పార్టీకి లోకల్